హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో లాక్స్. ఇప్పుడైతే పెదన్ మధ్య కొట్లాగా ఉన్నాం నాగరాజ్ కలర్స్ దగ్గర. నాగరాజ్ కలర్స్ పేరేంటి తెలుసు కదా, ఎట్లుండేవో గణపతులైనా సరే అమ్మవార్లైనా సరే కొంచెం డిఫరెంట్ గా వీళ్ళ కాన్సెప్ట్ వేరే ఉంటాయి. ప్రతి ఒక్క అమ్మవారు చూపిస్తా. ఇక్కడ నాకు ఒక 6 పీసెస్ ఏమో పెట్టిర్రు, డిఫరెంట్ ఉన్నాయి. మీకు ప్రతి అమ్మవారు చూపిస్తా. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అమ్మవారు వచ్చేసి మన కలుషం వచ్చింది, బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ టైప్ అమ్మవారు. మనకి కొట్లాల ఒక ఈ షీట్ లోనే కొంచెం డిఫరెంట్ తయారు చేస్తారు. ఈ విగ్రహం మనకి హైట్ వచ్చేసి ఒక 10 feet దాకా ఉంటుంది. మొత్తం ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేతితో తయారు చేస్తారు. ప్రతి ఒక్క విగ్రహం వచ్చేసి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకో డిఫరెంట్ విగ్రహం, మనకి లైన్ వచ్చింది, అంశ వచ్చింది. మనకి అమ్మవారు వచ్చేసి కుడుకల కూర్చున్నది. పైన రామచిలుకలు ఇచ్చారు, అమ్మవారు వచ్చేసి కుడుకలు ఉన్నది చూసుకోవచ్చు. మనకి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకి 10 feet దాకా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విగ్రహం అమ్మవారిది సింపుల్ ఉంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకి ఒక 5 feet దాకా ఉంటుంది, మంచి ఉన్నది. ఇక్కడ ఇది కూడా సేమ్ పీసే, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది చూసుకోవచ్చు. కింద మనకు వచ్చేసి ర్యాబిట్స్ వచ్చినాయి, మళ్ళీ వెనక వచ్చేసి సన్ఫ్లవర్ వచ్చింది. మన అమ్మవారు లైన్ పైన కూర్చుంది. మళ్ళీ ఇక్కడ చిన్న పువ్వు ఇచ్చింది చూసుకోవచ్చు. మనకి వీళ్ళు మొత్తం హ్యాండ్ మేడ్ తో చేస్తారు. డిఫరెంట్ ఉంటాయి అమ్మవార్లు చూసుకోవచ్చు. మనకు వేరే ఉంది అమ్మవారు అయితే. ఇంకా ఆ షీట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ అమ్మవారు అయితే తయారు చేస్తారు. ఇక్కడ ఓన్లీ కొన్ని డిస్ప్లే పీస్ అయితే పెట్టారు, ఒక 5. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక డిఫరెంట్ అమ్మవారి. ఇది మనకు కిరీటం వచ్చేసి రామచిలుకలు మన లింగాన్ని పట్టుకున్నాయి, వస్తుంది విగ్రహం వచ్చేసి. మనకి ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 10-11 feet దాకా ఉంటుంది, వస్తుంది విగ్రహం. ఇంకా ఇదొక డిఫరెంట్ మోడల్ అమ్మవారు. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు వచ్చిండు, ఆదియోగి. అమ్మవారు అయితే మంచిగా ఉంది. ఈ విగ్రహం మన హైట్ వచ్చేసి ఒక 9 feet దాకా ఉంటుంది. ఇవన్నీ అయితే మనకు మేకింగ్ జరుగుతున్నాయి. బుకింగ్ కోసం కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ కొన్ని డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శేషనాగ్ ఇచ్చిండు, మస్తుంది అమ్మవారు అయితే. ఇది ఒక డిఫరెంట్ ఐడియల్. మళ్ళా ఇక్కడ మొత్తం శేషనాగ్ ఇచ్చిండు, రౌండ్ షేప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లా, మధ్యలో త్రిశూలం ఇచ్చిండు అమ్మవారికి. ఇది మనకి ఈ విగ్రహం హైట్ వచ్చేసి 10-11 feet దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చిన్న విగ్రహము, చెవుల అక్కడ మన సన్ఫ్లవర్ ఇచ్చారు, అటు సైడ్ ఇచ్చాడు, మంచిగా ఉంది అమ్మవారు అయితే. మామ విగ్రహం చూడు మామ, మనకి మధ్యలో ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రామచిలుక పట్టుకుండు గణపతి అయితే, చిన్న గణపతి ఇచ్చిండు. మొత్తం సన్ఫ్లవర్ ఇచ్చారు చెట్టుకి. ఇది విగ్రహం అంటే మన నాగరాజ్ కలర్స్ లా వర్త్ మామ, వర్త్. ఇక్కడ చూసుకోవచ్చు మామ ఇంకోటి, మొత్తం రౌండ్ షేప్ వచ్చేసి సన్ఫ్లవర్ ఇచ్చారు. అమ్మ వచ్చేసి వేరే లెవెల్ ఉన్నది. మళ్ళా కింద బతుకమ్మలు కూడా ఇచ్చారు. మన తెలంగాణ ఫెస్టివల్ అందరు తెలియాలని కింద మనకు బతుకమ్మలు కూడా ఇచ్చారు. ఈ అమ్మవారి హైట్ వచ్చేసి మనకి ఒక 9-10 feet దాకా ఉంటుంది మామ, వేరే లెవెల్ ఉన్నాయి. ఇవి రెండు డిఫరెంట్ ఐడియల్స్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి మామ త్రిబుల్ ఆర్ మన ఇంటర్వెల్ సీన్ లా మన ఎన్టీఆర్ ఇట్లా మొత్తం ముంగడికత్తారు కదా, మొత్తం ఇట్లా దుంకంగా మొత్తం అన్ని లైన్స్ వస్తాయి. అట్లుంది మామ మనకి త్రిబుల్ ఆర్ విగ్రహం. ఇది అమ్మవారి చూసుకోవచ్చు మామ, వేరే ఉన్నది. ఈ విగ్రహం ఎట్లా అనిపించిందో ఫాస్ట్ మన కామెంట్ పెట్టండి. త్రిబుల్ ఆర్ విగ్రహం ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే. ఇది మన నాగరాజ్ కలర్స్ లా మీకు ప్రతి ఒక్క విగ్రహం అయితే చూపెట్టినా. మీకు ఏ విగ్రహం నచ్చిందో ఫాస్ట్ మన కామెంట్ పెట్టండి. ఇక నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో లాక్స్. చలో రైట్, మళ్ళా బాయ్.